అస్మద్ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం 1వ తారీఖు గురువారం నాడు వచ్చింది. ఇలా గురువారం రావడం శుభప్రదమే, మంచి సూచనే. అయితే మనకి ఆంగ్ల నూతన సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి లోటుపాట్లన్నీ పోయి మంచి జరగాలి అంటే ఆ రోజు కొన్ని పరిహారాలు కనుక చేసినట్లయితే గడిచిన కాలం అంతా ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే కాలాన్ని మనం మంచి దిశగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గురువారం నాడు వచ్చినటువంటి ఈ రోజు బృహస్పతి వారము అంటాం కదా. అంటే గురువు యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి. కాబట్టి ముఖ్యంగా ఒక మంత్రాన్ని కూడా ఈ రోజంతా మీరు చాంటింగ్ చేయవలసి ఉంటుంది. దానికంటే ముందు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి చక్కగా మన దేవుని గదిలో విష్ణుమూర్తి యొక్క చిత్రపటానికి, అలాగే దక్షిణామూర్తి చిత్రపటానికి, దత్తాత్రేయుల వారు ఉంటే ఆయనకి, అలాగే మీరు ఏ గురువునైతే ఆరాధిస్తూ ఉంటారో ఆ గురువు యొక్క చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, విష్ణువుకి తులసీమాల సమర్పించి 2 ఆవునేతి దీపారాధనలు కానీ, నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేయాలి. చేసుకుని అక్కడ మీరు ఆ రోజు ఏదో మీకు గురు అష్టకం ఏదైనా వస్తే గురు అష్టకం, గురు పాదుకా స్తోత్రం, గురు స్తోత్రం ఏదైనా చదువుకోండి. లేకపోతే విష్ణు సహస్రనామాలు చదువుకోండి. విష్ణు సహస్రనామాలు శ్లోక రూపంలో కానీ, నామాల రూపంలో కానీ చదువుకుంటూ తులసితోను పసుపు పువ్వులనే వాడండి. ఆ రోజంతా కూడా పసుపు బట్టలు వేసుకోవడం, పసుపు పూలని వాడడం, గంధాన్ని కూడా బొట్టుగా పెట్టుకోవడం, ఇలా చేస్తే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు మీ యొక్క గురు మంత్రం ఏదైనా ఉంటే ఆ గురు మంత్రాన్ని చదువుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క శ్లోకాలని, లేకపోతే దత్తాత్రేయ స్తోత్రాన్ని, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని వీటిని చదువుకోండి. కనీసం 3 సార్లు చదవండి. లేదండి అంటే కనీసం ఒక్కసారైనా చదవండి. చదవడంతో పాటుగా మీరు పసుపు బట్టలే కట్టుకోవాలి. ఆలయంలో మీరు పసుపు రంగు పళ్ళుని అక్కడ ఇవ్వాలన్నమాట. మీరు ఆలయానికి వెళ్ళండి. ఏ గురు ఆలయానికి వెళ్ళినా కూడా పసుపు రంగు పళ్ళనే అక్కడ నైవేద్యానికి ఇచ్చేసేయండి. గుళ్ళో ఇచ్చేయండి. లేకపోతే శనగలైనా సరే గుళ్ళో ఇవ్వండి. గురువారం పూట ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఆ రోజు ఎట్టి పరిస్థితిలోనూ మీరు మద్య మాంసాల జోలికి వెళ్ళొద్దు. ఉల్లి వెల్లుల్లి కూడా తినొద్దు ఆ రోజు. ఎందుకంటే మొట్టమొదటి రోజు మనం శుభకరంగా దైవ నామస్మరణతో మొదలు పెట్టుకుందాం. ఓం భ్రూం బృహస్పతయే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం భ్రూం బృహస్పతయే నమః, ఓం భ్రూం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని ఆ రోజంతా కూడా మీరు మామూలుగా మీరు 108 సార్లు కూర్చుని జపించినా, ఏ పని చేసుకుంటూ ఉన్నా సరే మనసులో అది చాంటింగ్ జరుగుతూ ఉండాలి ఆ రోజంతా కూడా. ఇక దేవాలయానికి వెళ్ళడం, అక్కడ ప్రదక్షిణలు చేయడం, వీలైనంత వరకు మీకు చేతనైనంత సాయం పేదవాళ్ళకి, బీద సాధులకి సాయం చేయడం, దాన ధర్మాలు చేయడం చెయ్యండి. మీరు ఖచ్చితంగా ఆ గురువు యొక్క అనుగ్రహానికి, కటాక్షానికి పాత్రులవుతారు. గురువారం బృహస్పతి వారమే కాదు, విష్ణువుకు కూడా చాలా ప్రీతికరం. అందుకని విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళినా, లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి, దక్షిణామూర్తి స్వామి వారి ఆలయానికి వెళ్ళొచ్చు. మనకి దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉండదు. కానీ అక్కడ మనకి ద్రాక్షారామంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు దక్షిణామూర్తి అవతారం. కాబట్టి వీలైతే ద్రాక్షారామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకుంటే దక్షిణామూర్తిని దర్శనం చేసుకున్నట్టే. సాక్షాత్తు దక్షిణామూర్తే. కాబట్టి ఈ రకంగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి. ముందు రోజు 31వ తారీఖున అర్ధరాత్రి దాకా మెలకువగా ఉండడం, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాగా బాణాసంచా కాల్చడం, లేకపోతే ఇంకా ఇతరత్రా ఏవైనా ఉంటే అవన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతి అవి దూరంగా పెట్టండి. మీరు భగవంతునికి చేయవలసిన ఏవైనా ముఖ్యమైన దైవ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటికి శ్రీకారం చుట్టండి. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని అది భగవత్ సన్నిధానంలో కాగితం మీద రాసుకుని అవి ఆయన పాదాల దగ్గర పెట్టి అవన్నీ సక్రమంగా నెరవేరేలాగా అవి మీరు చేయవలసిన పనులు కావచ్చు, మీకు అసాధ్యమైనటువంటి సమస్యలైనా కావచ్చు, అవి భగవంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని ఆయనకి కర్పూర హారతి ఇవ్వండి. అది కూడా పచ్చ కర్పూరంతో కనుక హారతి ఇచ్చి ఆ గురు అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని చెప్పి నిండు మనసుతో కోరుకోండి. ఆ రోజంతా కూడా గురు ధ్యానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ధ్యానంలో ఉండడం అంటే మనసులోనే గురువుని తలుచుకుంటూ గురు మంత్రాన్ని మీరు చాంటింగ్ చేస్తూ ఉండడం అనమాట. ఇలా చేస్తే మనకి రాబోయే సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి